జనరల్గా హీరోయిన్స్ ఒక పీక్గా ఒకటి స్టేజ్ చూడాలంటే పర్సనల్ లైఫ్ కొంచెం మిస్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అక్కడ ఇది మళ్ళీ రాదు కదా, పెళ్ళి ఈ పర్సనల్ లైఫ్ అనేది మళ్ళీ రాదు ఒక సక్సెస్ వచ్చాక. కొన్ని ఎక్స్పీరియన్స్ మీరు చూశాక మీరు అలా కాదు, నేను కొంచెం ఇది కూడా కావాలి నాకు అని అనుకుంటారా? లేదు నాకు ప్రొఫెషనల్ లైఫే ఇంపార్టెంట్ అలా అని కాదు. యాక్చువల్గా మీరు చెప్పింది నిజం. ఎందుకంటే హీరోయిన్స్ ఆ లైమ్ లైట్, ఆ ఫీల్ అవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని మిస్ అయిపోతారు. ప్రైవేట్ లైఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవసీ కావచ్చు, బయటకు వెళ్ళడానికి, లేకపోతే యూనో రెగ్యులర్గా ఎవరైనా ఒక అబ్బాయిని డేటింగ్ చేస్తే అది బయట పెద్ద విషయం కాదు. ఆర్ ఎవరైనా ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే పెద్ద విషయం కాదు. అది ఇండస్ట్రీలో అయితే దానికి సెపరేట్గా టైం మనం స్పేర్ చేయాల్సి వస్తుంది. అవన్నీ మన ప్రొఫెషనల్ లైఫ్కి కొంచెం దానికి దీనికి క్లాష్ ఉంటుంది లైట్గా. సో అలాంటప్పుడు అవన్నీ మిస్ అవ్వాల్సి వస్తుంది ఫర్ ష్యూర్. అది అందరికీ జరిగే విషయమే అనుకుంటున్నాను నేను. అదే దాంట్లో పెళ్ళి కూడా ఒక భాగం, అంతే కదా, పెళ్ళి కూడా మిస్ అవుతాం. అంటే మిస్ అవ్వరు, ఐ మీన్ అందరూ హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారా లేదా అనేది సెకండ్ థింగ్, అది మన గురించి మాట్లాడలేదు. బట్ అది మామూలుగా కామన్గా అమ్మాయిలు అయితే కొంచెం ఎర్లీగా చేసేసుకుంటారు, అండ్ హీరోయిన్స్కి అయితే కొంచెం ఆ ఏజ్ టచ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో చేసుకుంటారు. బట్ ఇప్పుడు కామన్గా కూడా గర్ల్స్ అదే ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు పెళ్ళి, కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం, ఐ వాంట్ టు ఫీల్ మై లైఫ్, అలా కొంచెం ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కామన్గా కూడా. మామూలుగా హీరోయిన్ సక్సెస్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ సక్సెస్ డ్రాప్ అవుద్దని మీరు నమ్ముతారా? ఉన్నాయండి అలాంటివి, డెఫినెట్గా ఉన్నాయి, లేవని మాత్రం మనం అనలేము. మేబీ వాళ్ళ లక్ కూడా దానికి కలిసి వస్తుంది అనుకుంటున్నాను. బికాస్ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాలీవుడ్లో జరుగుతున్నాయి, మనకి ఎంతవరకు జరుగుతుందని నేను ఇంకా చూడలేదు అసలు ఇప్పుడు అలాంటివి. బాలీవుడ్లో అంటే దెర్ ఆర్ ఫ్యూ, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్స్గా ఉన్నవాళ్ళు. మనకి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు, బికాస్ మనకు అంత ఎక్స్పీరియన్స్ మనం చూడలేదు మన ఇండస్ట్రీలో అలా. అండ్ ఏంటి, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవబోతున్నారంట తొందరలోనే? లేదండి, షిఫ్టింగ్ లేదు, సెటిల్డ్ లేదు. బికాజ్ నేను అక్కడ ఎక్కువ వర్క్ చేస్తే అక్కడ ఉండాల్సి వస్తుంది, అస్మాటు ఫ్లై చేసి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఎక్కువ వర్క్ చేస్తే ఇక్కడ ఉంటాను, సో రెండు చోట్ల ఉంటాను. మీకు ఏది ఇష్టం, వెదర్ అక్కడ ఇక్కడ? నాకు పర్సనల్గా అంటే బయట తిరగడానికి చేయడానికి అంటే హైదరాబాద్ బాగా నచ్చుతుందండి. సో మామూలుగా రోడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా అది బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ లేకపోతే వర్కింగ్ అలాంటి మోడ్లో అంటే చెన్నైలో కూడా బాగుంటుంది. బికాజ్ ఇక్కడ మనకి రోడ్ పర్మిషన్స్ అలాంటివన్నీ ఇక్కడ కొంచెం టఫ్గా ఉంటాయి. సో బెటర్ నాకు ఎక్కువ తిరగడానికి అంటే హైదరాబాద్ రోడ్స్ బాగా నచ్చుతాయి. వెదర్ గురించి మాట్లాడు. వెదర్ ఇక్కడ చల్లగా ఉంటుంది. Please subscribe to iDream. Please subscribe for more videos.